పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి బీసీ అసోసియేషన్ పిట్ సెక్రటరీ చెరకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై పూలమాలలు వేసి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విశేషాలు సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. మహిళా వివక్షతపై, సమాజంలోని అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అన్నారు. వారు మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం అన్నారు. విద్య ద్వారా ఆర్థిక, సామాజిక ప్రగతిని సాధించవచ్చు అని అందరూ కలిసికట్టుగా పనిచేసి మహిళా సాధికారతను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సంఘాన్ని ఉద్ధరించే కొరకు ఒక చాలా బహుళ బడుగు కుటుంబంలో జన్మించి అప్పటి పరిస్థితుల్లో ఏంటంటే అగ్రవర్ణాలకి తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో బడుగు బయలు వర్గాలు అప్పట్లో మహిళా వితంతువులు ఎక్కువ మంది ఉండేవారు. చైతన్యం పెరుగుతూ మన స్వాతంత్రం రావడం జరిగింది. 190 సంవత్సరాల క్రితమే తన యొక్క ఆశయాలని ముందుకు తీసుకొచ్చింది. ఈ దేశంలో మనందరం కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే గారిని ఈ రోజు మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రండి. సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలు, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు, గని మేనేజర్ గారు, గౌరవ బిఎంఎస్ సీనియర్ నాయకులు సారంగపాణి గారు, వేదికపై ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ముందున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సింగరేణి కార్మికుల మధ్య ఇది 2వసారి. గత ఏడాది ఇప్పుడు కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకల్ని నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు, మహిళల కోసం, మహిళలు విద్యావంతులైతేనే రాణించగలుగుతారు అనేటువంటి సదుద్దేశంతో 194 ఏళ్ల కిందట వారు 1831 జనవరి 3వ తారీఖు వారు జన్మించడం జరిగింది. 194 ఏళ్ల కిందటనే మహిళలకి అక్షర జ్ఞానం అవసరం అని చెప్పి ఆనాడు తన భర్తనే జ్యోతిబా పూలే గారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మహిళలందరికీ కూడా అక్షర జ్ఞానాన్ని నేర్పించాలని వారానాడు గ్రహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. స్త్రీ జాతికి దేవతామూర్తి లెక్క ఇవాళ మాలాంటి వాళ్ళం ఎంతో మంది నాయకులుగా ఎదిగినామంటే వారు అందించినటువంటి భిక్షనే ఈరోజు మీ ముందు మమ్మల్ని నిలబెట్టింది. ఇవాళ సింగరేణి కార్మికులంటేనే దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనికుల్లాగా భావిస్తాం. అలాంటి సైనికులని ఈ దేశానికి అందించినటువంటి స్త్రీమూర్తులకి దేవతామూర్తి సావిత్రిబాయి పూలే గారు. ఇవాళ నిజంగా కూడా వారి యొక్క ఆశయాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం ఆనాడు సతీ సహా గమనం, భర్త చనిపోతే భార్యను కూడా భర్తతోటే చితిలో నిప్పు పెట్టేటువంటి సమయం నుండి, ఆడవాళ్లకు చదివేందుకు వంటింటికే పరిమితం కావాలనేటువంటి సమయం నుండి, బాల్య వివాహాలు జరిగేటువంటి సమయం నుండి వాళ్ళ ఆడవాళ్ళు అంతరిక్షంలో అడుగు పెడతా ఉన్నారంటే వారి యొక్క కృషి. కాబట్టి
ఇవాళ వారి ఆలోచన విధానాన్ని వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100కు 100% అమలు చేస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవాళ మహిళలకి 50% ఉన్నా నిర్ణయం చేసే చోట ఆడవాళ్ళు ఉండాలని వాళ్ళ చట్టసభలలో 33% రిజర్వేషన్ మహిళలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ 194వ జయంతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఇవాళ మహిళలకి దిక్సూచి మహిళల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని 194 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొట్టులో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది ఇంకా కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అనేక అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా తప్పకుండా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని సందర్భంగా మీ అందరి మధ్యలో ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మహనీయుల యొక్క చరిత్రని మనం భావి తరాలకి తెలిపినప్పుడు మాత్రమే వారి యొక్క స్ఫూర్తి పొంది అనేక మంది ఇంకా మహిళలు ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాము, గతంలో కనీసం సింగరేణి గేటు వరకు కూడా అడుగుపెట్టేటువంటి పరిస్థితి మహిళలకు లేకుండే. కానీ ఇవాళ పురుషులతో సమానంగా ఇవాళ మైన్లలో బొగ్గుబాయిలలో పనిచేస్తూ ఉన్నారు ఆడవాళ్ళంటే వారు అందించినటువంటి కృషి వారి యొక్క స్ఫూర్తి. ఇవాళ తండ్రుల యొక్క వారసత్వాన్ని కొడుకులు మాత్రమే ముందుకు తీసుకుపోయేటువంటి సంస్కృతి నుండి తల్లిదండ్రుల యొక్క వారి యొక్క దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారంటే వారు అందించినటువంటి కృషి. కాబట్టి మహనీయుల చరిత్రని మనం ఎప్పటికప్పుడు ఇవాళ వారి యొక్క జ్ఞాపకాలని వారు అందించినటువంటి కృషిని వారి యొక్క త్యాగాలని వాళ్ళ మనం గుర్తు చేసుకుంటా ఉన్నాము. తప్పకుండా త్యాగాలని గుర్తు చేసుకోవడమే కాదు వాటిని ఆచరణలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సావిత్రిబాయి పూలే గారు భూమాతకు ఉన్నటువంటి ఓపికతో వారు ఆనాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఇవాళ ఆ రోజు వారు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభ్యాసం మహిళలకు నేర్పించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి అవమానాలు వారు ఎదుర్కొన్నారు. స్కూల్కు పోయేటువంటి క్రమంలో వారి పైన ఎట్లనన్నా చేసి అవమానపరిచి మరి అక్కడితోటే వారి యొక్క ఆశయాలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తే పేడ నీళ్లు వారిపై చల్లినా కూడా మరలా పోయి వారు మరొక మరి వస్త్రాలను మరొక ధరించి మళ్ళీ వచ్చి వారు పాఠశాలలో విద్యాభ్యాసాన్ని నేర్పించిండ్రు. అంటే ఎన్ని అవమానాలైనా ఎదుర్కొని వారి లక్ష్యం ఒక్కటే, ఆడవాళ్ళకి విద్యను నేర్పించాలి, సమాజంలో అందరితో సమానంగా వారు జీవించాలి, అనేక అవకాశాలని వారు పొందాలి. ఇవాళ ఈ దేశం యొక్క మనుగడ సమాజం యొక్క మనుగడ మహిళలతోటే సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజు వారు ఎన్ని అవమానాలైనా భరించింది కాబట్టి ఈ రోజు మహిళలు స్వేచ్ఛతోటి సమానత్వంతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన వంతు బాధ్యతగా వారి యొక్క ఆలోచన విధానాన్ని నిలబెట్టాలంటే తప్పకుండా మన బిడ్డల్ని మన కొడుకులతో సమానంగా చదివించాలి. మన కొడుకులతో సమానంగా వారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి వాటికి అనుగుణంగా తప్పకుండా మనం సహకారాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది బాయిల మీద యువకులు వచ్చింది, వాళ్ళ మహిళలకి పూర్తిగా మీ వంతు సహకారాన్ని అందిస్తే తప్పకుండా అద్భుతాలు సృష్టించేటువంటి మహిళలు ఇవాళ సమాజంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ ఎన్నో కార్యక్రమాల్ని జయంతి సందర్భంగా మేము నిర్వహిస్తూ ఉంటాం. పార్టీ కార్యాలయాల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ప్రభుత్వ బడులలో కావచ్చు, ఎక్కడికక్కడ ఊరు వాడ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా కూడా నిజంగా ఇవాళ కార్మికుల మధ్యలో వారి యొక్క జయంతిని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం. మీ అందరి ఆలోచన విధానం వారికి అనుకున్నట్టుగా మనం ముందుకు తీసుకెళ్లి వారి ఆశయాల కోసం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ తప్పకుండా వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఆ రకంగా మార్పులని ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అమలు పరిచేటటువంటి విధంగా వారి ఆలోచనలు ఉండాలని ఈ సందర్భంగా మరి భావిస్తూ మీ అందరికీ కూడా
హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి 194వ జయంతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.